బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సస్పెండ్ అయిన ఆర్టీఓ గౌస్ పాషా ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక ఆయనతో పాటు బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఒకేసారి సోదాలు చేస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం గౌస్ పాషా డ్రైవర్ ఏసీబీకి పట్టుపట్టారు. దాంతో అతడి అక్రమాస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యశ్వంత్, మనం చూస్తున్నాం సస్పెండ్ అయిన ఆర్టీఓ గౌస్ పాషా ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. తనిఖీల్లో భాగంగా ఎటువంటి అంశాలను గుర్తించడం జరిగింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మహబూబాబాద్ జిల్లాలో ఉదయం తెల్లారి 6 గంటల నుండి ఏసీబీ అధికారులు కలకలం రేపుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేసిన గౌస్ పాషా గత కొన్ని నెలల క్రితం అతని డ్రైవర్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ క్షణంలో అప్పటి అధికారులు విచారణ చేసి గౌస్ పాషాను సస్పెండ్ చేయడం జరిగింది. గత ఏడాది క్రితం సుమారుగా 6 నెలల క్రితంగా ఇతన్ని సస్పెండ్కి గురి చేశారు. అయితే అతను అవినీతి అక్రమ ఆస్తుల కేసుల విషయంలో ఏసీబీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. కేసు విచారణ నిమిత్తం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అతను పనిచేసిన పని విధానాలు, అతను ఎదుర్కొన్న ఆరోపణలపై కూడా దానికి సంబంధించిన అన్ని పత్రాలను కూడా అతను అద్దెకుంటున్న ఇంట్లో ఉదయం 6 గంటల నుండి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతను ఏసీబీ ఎవరైతే దాడులు నిర్వహిస్తున్న గౌస్ పాషా ఉన్నారో గౌస్ పాషా సంబంధించిన కుటుంబీకులు ఎక్కడైతే ఉన్నారో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి అతని కుటుంబాల ఇంట్లో కూడా ఏసీబీ ఏకకాలంలో కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అయితే గౌస్ పాషా గతంలో పలుమార్లు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఏసీబీ అధికారులకు పట్టుబడి కూడా అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుండి ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కూడా మొత్తం కూడా జిల్లాలో కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. సుమారు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాయి. ఇటు సుమారు 2-3 గంటల నుండి కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు పోలీసు అధికారులు దీనికి సంబంధించి ఎప్పుడు ఏ విషయం బయటపడుతుందని కూడా ఇటు సందిగ్ధంగా నెలకొని సుమారు ఇంకా 2-3 గంటల పాటు కూడా ఈ ఏసీబీ సోదాలు జరగనున్నాయి. పూర్తి విషయాలు సుమారు 2-3 గంటల తర్వాత అంటే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనకు పూర్తి స్థాయిలో విచారణలో మనకు ఏం ఆస్తులు బయటపడ్డాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏమేమి గుర్తించారని కూడా తెలియనుంది. రత్న రైట్ యశ్వంత్, పాషా బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు మనకు తెలుస్తుంది. ఇక అక్కడ అక్రమాస్తులకు సంబంధించి ఏమైనా గుర్తించడం జరిగిందా? సోదాలు బంధువుల ఇళ్లలో ఇంకా కొనసాగుతున్నాయా, పూర్తయిపోయినాయి? గౌస్ పాషా బంధువులు ఎవరైతే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ కూడా సోదాలు జరుగుతుంది. దానికి సంబంధించి చెక్ బుక్లతో పాటు ఇటు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్, అక్రమ ఆస్తులకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి అక్రమ ఆస్తులకు సంబంధించిన వివరాలు గుర్తించలేదు. సుమారు మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి స్థాయిలో మనకు దీనికి సంబంధించిన విషయాలు తెలియనుంది. రత్నం రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. రైట్, ఇక మనం చూస్తున్నాం సస్పెండ్ అయిన ఆర్టీఓ గౌస్ పాషా ఇంట్లో ఇప్పటికే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనతో పాటు ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఒకేసారి సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు. ఇక కొన్ని నెలల క్రితం ఈ పాషా డ్రైవర్ ఏసీబీకి పట్టుబడడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఆ క్రమంలో అతని ఆస్తులపై ఇప్పుడు ఏసీబీ ఫోకస్ పెట్టింది. అయితే సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత అక్రమాస్తులకు సంబంధించిన డీటెయిల్స్ ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది.